పాము నువ్వు తొక్కితేనే కాటేస్తుంది. అర్థమవుతుందా? నువ్వు దాన్ని అలా వదిలేసావు అనుకో, నువ్వంటే దానికి చాలా భయం. నువ్వంటే దానికి ఎంత భయమో తెలుసా? నీ అలికిడి వినబడితే చాలు వివేకం కలిగి ఎక్కడ దూరిపోదామా అని ట్రై చేస్తావు. నువ్వు వెళ్ళి తొక్కేసావు అనుకో, ఈ నన్ను ఏదో చేసేస్తాడు అనుకుని వెనక్కి తిరిగి కొరుస్తుంది తప్ప దానికి పగలు అవి ఏవి ఉండవు. ఇవన్నీ డబ్బులు దండుకోవడానికి తీసిన దొంగ సినిమాలు. ఎవడండి చెప్పాడు పాము పగబడద్దని? సోళ్ళు కట్టుకోండి, నొలక మంచం మీద పడుకోండి, చెట్టు కూరేసుకుని అవ్వండి, సమాజాన్ని తప్పుదారి పట్టించేశారు. ఎవడండి చెప్పాడు పాము పగబడద్దని? అలాగైతే జూలో ఉన్న పావులన్నీ వెళ్ళి ఆ జూ హెడ్ అని చంపేయాలి. ఇప్పుడు చాలా పావుల్ని సంవత్సరాల తరబడి బంధించేస్తున్నారు. మరి మీ ఏరియాలో ఏమంటారో తెలియదు కానీ మా ఏరియాలో నక్కలోళ్ళు అంటారు. వాళ్ళకి పని పాట ఏముంటుంది, పాములు పట్టడమే. పొద్దున్న లేస్తారు, పిల్లల్ని తీసుకుపోతారు. ఏ కన్నంలో పాము ఉందా, ఏ గొలుగులో పాము ఉందా చూస్తారు. దొరికిందంటే పట్టేసుకుంటారు. పండగే పండగ పాము దొరికితే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ తల్లిని పట్టుకున్నారని భార్య, భర్త, తండ్రో, భార్యని పట్టుకున్నారని భర్తో, నాగరాజా అనేమో వచ్చి రావు. ఇళ్ళకు వచ్చేసి కాట్లేసేసి వెళ్ళిపోయి ఫ్యాన్లకి తిరిగేయడాలు, ఫ్యాన్ మీద ఉండి బుస కొట్టడాలు, మంచం కింద దూరటాలు, సూట్లలోను, కోట్లలోను, బూట్లలోను దూరటాలు, ఇలాంటివి ఏం చెయ్యవు. నీకున్నంత టెక్నాలజీ దానికి ఎక్కడుందండి? పాముకి పగలడతాలు, ఇంట్లోకి వచ్చేయటాలు. ఎప్పుడో చేలో తొక్కాడటండి, ఇంటికి వచ్చేసిందండి. ఆహా, సినిమా చూసావేటి రాత్రి? సినిమా చూసావా? ఇంటికి వచ్చేసిందా? డిన్నర్ ఏం చేయలే నీ మంచం మీద పడుకొని? డిన్నర్ ఏమైనా చేసిందా? భోజనం ఏమైనా పెట్టా? లేకపోతే పాలు ఏమైనా తాగేసిందా? పాలు తాగేద్దట మళ్ళీ ఏం పాము మరి ఇప్పుడు తాగేసిందో పాలు. ఇలాంటి అబద్ధాలన్నీ సమాజానికి బాగా నేర్పించేసి పాము పగబట్టద్ది. పగ పాము పట్టదు, నువ్వు పడతావు. దుర్మార్గుడా, పగతో నిండుకొన్నవాడు నువ్వు. అంటే నువ్వే పెద్ద పామువి, నువ్వు పెద్ద అనకొండవి, నువ్వు పెద్ద నల్లతాసువి. పగలు నీ హృదయంలో ఉంటాయి, పాముకి అసలు పగే ఉండదు నీకు తప్ప. ఎలాంటి ఏమైనా సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అడగండి, చెప్తాడు ఏమండి పాము పగబడద్దా అని. ఎవరు మీరా? నువ్వే పడతావు పగ అంటాడు. కొంచెం విజ్ఞానం వైపు అడుగులు వేయండి, మూఢనమ్మకాల వైపు కాదు. నాగకన్య, నాగరాజు ఇలాంటి డొల్లు కథలన్నీ మన తెలుగు సినిమాల్లో, తమిళ సినిమాల్లో, కన్నడ సినిమాల్లో తీసి హిందీ సినిమాల్లో మన మీద బాగా రుద్దారు. ఎప్పుడైతే బాగా రుద్దారో చిన్నప్పటి నుంచి ఇలాంటి అబద్ధాలతో పెరిగిపోయాం, పెద్దోళ్ళు అయిపోయాం. ఇప్పటికీ నేను చెప్పకపోతే మీలో చాలా మందికి ఈ విషయాలు తెలియవు. పాము పగబడద్దన్న భ్రమలోనే ఉంటారు. చోళ్ళట మొలక కట్టుకోవాలి. చోళ్ళు మొలక అంబలగాని కాసు తాగుద్దిటది. చోళ్ళు మొలక కట్టు పడుకుంటాయి. లేకపోతే బెల్లం వేసుకుని తోప తింటదా? రాగులు మొలక కట్టుకుని పడుకోవాలట. రాగులు. పాముకు రాగులు అంటే ఇష్టమా, భయమా? ఏం మనుషులంటే. పగబట్టేది నువ్వు, విషంతో నిండుకున్నది నువ్వు. నరనరాల్లో, నీ నరనరాల్లో ఏం ప్రవహిస్తుందో తెలుసా? విషం. చూస్తావా బైబిల్లో? చూడు, నీ గురించి బైబిల్ ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తుందో చూడు. కీర్తనల గ్రంథం 58వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు అన్నాడు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు, వారి విషము నాగుపాము విషము వంటిదే అన్నాడు. చూడండి, 1 గ్రాము విషయానికి 150 మంది చచ్చిపోవడం విన్నాం. అది పాము చిన్నదే. 1 గ్రాము విషం ఉంటే ఎంతమంది చచ్చిపోతారట? 150 మంది. చూడండి స్క్రీన్ మీద మీకు పాము చూపిస్తున్నాడు. అది మన భారతదేశంలోనే అరుదైన జాతి. ఎక్కువ మన భారతదేశ ప్రాంతాల్లో, ఆఫ్రికా అడవుల్లో కనిపించేటువంటి అరుదైన జాతి పాముది. ఆ పాము కరిస్తే కరిచిన సెకండ్స్లోనే మనిషిలో తేడాలు వచ్చేస్తాయి. చాలా విషపూరితమైనది. దాని 1 గ్రాము విషం 150 మందిని లేపేస్తుంది. ఇది వాస్తవం. 1 గ్రాము అంటే 1 కాటుకు ఎంతమందిని లేపేసే శక్తి ఉంటుంది? 150 మందిని. 150 మందిని లేపేసే విషం ఒకడికి ఎక్కితే ఏమైపోతాడు? సెకన్లలోనే చచ్చిపోతాడు.
ఇది చాలా చిన్నదండి. ఇప్పుడు నేను మాట్లాడబోయే వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ఇది చాలా చిన్నది. మీకు తెలుసు, మొన్ననే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో దొరికిపోయాడు డేరా బాబా. మొన్న వాడి ఆశ్రమంలో తవ్వకాలు జరిపితే 600 డెడ్ బాడీలు బయటపడ్డాయి. 600. వీడు ఎంత పెద్ద పావండి, మీరు ఆలోచన చేయండి. ఈ చిన్న పాములో ఉన్న విషం ఎక్కువ అంటారా, వాళ్ళలో ఉన్న విషం ఎక్కువ అంటారా? 600 ఆశ్రమంలోగా పెట్టాడంటే బయట కాలవల్లో ఎన్ని పడేశాడు, నదుల్లో ఎన్ని పడేశాడు, చెరువుల్లో ఎన్ని పడేశాడు, చెత్త కుప్పల్లో ఎన్ని పడేశాడు, బయట బయట వేరే వేరే స్థలాల్లో ఇంకెన్ని కప్పెట్టేశాడు, పెట్రోల్తో ఎన్ని తగలెట్టేశాడు, కిరసనాయిలతో ఎన్ని తగలెట్టేశాడు. ఎంతమంది ఆడపిల్లల్ని చెరిచేశాడండి. విషసర్పం, కాలనాగు, నల్లత్రాచు. ఎవరిలో ఎక్కువ విషం ఉంది చెప్పండి? దగ్గరకు వస్తే కాటేస్తుంది ఈ పాము, ఇంటికొచ్చి కాటేయదు. ఇంటికొచ్చి వేస్తుంది అనుకుంటున్నావు కాటు? నో. దగ్గరకు వస్తే, దాని దగ్గరికి వెళ్తే, దాన్ని తొక్కేస్తే, దానికి ఏదైనా ప్రమాదం కలిగిందని అనిపిస్తే, దాన్ని నువ్వేమైనా ఇబ్బంది పెడుతున్నావని దాని మనసుకు అనిపిస్తే కాటేసేస్తుంది. అది దాని ప్రాణాలను అది కాపాడుకోవడానికి కాటు తప్ప నీ ప్రాణాలు తీయాలన్న ఆలోచన దానికి లేదు. చీమ కొడద్దా? చీమ నిజంగా చీమకు కూడా అదే విషయం ఉందనుకోండి, మనలో చాలా మంది లేచిపోతాం. చీమ కొడద్దా కొట్టదా? ప్రాణం కాపాడుకోవడం. తేలుకు కరుస్తుంది, ప్రాణం కాపాడుకోవటం. పీత కూడా కరుస్తుంది, ఎందుకో తెలుసా? ప్రాణం కాపాడుకోవడానికి. అంతెందుకయ్యా, ఒక్కో చేప కూడా కరుస్తుంది. ఎందుకు? భయం. భయం. పురుగులు కొడతాయి, భయం. అర్థమవుతుందా? కొన్ని ఏమో ఆహారం కోసం దోమలు లాంటివి, వాటికేమో నీ రక్తం కావాలి, అందుకని కొడతాయి తప్ప నీ మీద పగ. దోమకేమైనా నీ మీద పగ? నీ మీద పగతో కుట్టిందా దోమ? కుట్టి కొట్టగానే అది అలాగ ఉంటుంది, నువ్వే చంపేస్తావు దాన్ని. ఇంకా నీకు పగ దోమల మీద, అందుకే చక్రాలు పెడతావు, ఇవి పెడతావు, ఇవి పెడతావు, పొగ పెడతావు. వాటికి నీ మీద పగ ద్వేషం ఏమీ లేదు. ఏదో వాటికి కొంచెం రక్తం కావాలి, కడుపు నింపుకుని పోదామని నీ దగ్గరికి వస్తే కొడతాయి, పోతాయి, అంతే. నువ్వు ఒప్పుకోకపోతే బర్రెలను కొడతాయి, గేదెలను కొడతాయి, ఆవులను కొడతాయి, దూడలను కొడతాయి. కేవలం నిన్నే కదా దోమలు, వాటి రక్తం కూడా పీలుస్తాయి. అర్థమవుతుందా? నీ మీద పగేం లేదు వాటికి, కానీ నీకు మాత్రం వాటి మీద పగ ఉంది. ఏకకి నీ మీద పగ. డబ్బుల కోసం చెప్పాడు రాజమౌళి గారు, ఏకకి నీ మీద పగ. ఈగల మీదే నీకు పగ. ఎందుకంటే నువ్వు అందంగా అన్నం తిందాం అనుకుంటే అందులో వాళ్తాయి, నువ్వు రసం కలుపుకుందామంటే అందులో వచ్చి పడతాయి. చాలా హోటల్లో ఇడ్లీల్లో చట్నీల్లో కనబడుతుంటాయి. అవే ఏవవి ఈగలు. పగబట్టవు నీ మీద. ఏదో వాటి ఆహారం కోసం అవి తిరుగుతూ ఉంటాయి. నీ మీద వాలిందని నువ్వే కొట్టి చంపుతావు. నీ కారులోకి వచ్చేసి అంటే నీకు చిరాకు వచ్చేస్తుంది. అమ్మో కారులోకి వచ్చేసి కొట్టి చంపుతావు, లేదా బయటికి తరిమేస్తావు. అంతేగాని వాటికి నీ మీద పగ అంటే పగ నీకే ఉంది. 600 మందిని చంపేశాడండి ఒక డేరా బాబా అనేవాడు. 600 మందిని లేపేశాడు వాడు. వాడికి అడ్డొచ్చిన ప్రతి వాడిని చంపేయాలనుకున్నాడు, చంపేశాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? విషంతో నిండుకున్న వాళ్ళు. మొన్నటికి మొన్న బర్మాలో జరిగిన దారుణ మారణకాండ. బౌద్ధులు, రోహింగ్యా ముస్లింలు, వీళ్ళ మధ్య జరిగినటువంటి దారుణ మారణకాండ. ఎంతమంది లేచిపోయారు, ఎన్ని శవాలు, గుట్టలు శవాలు. ఎవరిలోనో పుట్టిన పగ, పాము పగ అది. ఒక్కొక్కడు అంటాడు నాది పాము పగ రోయ్, జాగ్రత్తగా ఉండి అంటాడు. నోరు మోయ్. అసలు పాముతో నువ్వు పోల్చుకోవటానికి సరిపో. నీది పాము కంటే ఎక్కువ పగ. నువ్వే పెద్ద పాములు బాబువి. గట్టిగా మాట్లాడితే నువ్వు పాముకి తండ్రివి. పాము చాలా చిన్నదే నీలో ఉన్న విషంతో పోల్చుకుంటే. అమ్మో నీది మామూలు పగ కాదు. నువ్వు పగబట్టావంటే నీ అంత దరిద్రం ఇంకెక్కడా కనబడదు. అందుకే కదా సమాజం ఎలా తగలడింది. విషం కక్కేవాడు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఏదో ఒక రూపంలో విషం కక్కుతానే ఉంటాడు మనిషి. పొద్దున లేచాడంటే రాత్రి పడుకునేంత వరకు విషం కక్కుతూనే ఉంటాడు ఎవరో ఒకరి మీద. అర్థమవుతుందా? విషం. ఆ విషం వారిలో విషం ఉంది, మనలో విషం ఉంది. అంటే డేరా బాబాలో విషం ఉంది. హర్యానాలో రాంపాల్ బాబా ఆ మధ్య దొరికేశాడు. అదే హర్యానాలో పోలీసులతో అతని సెక్యూరిటీ వాళ్ళు పోరాటం చేశారు. సేమ్ ఈ డేరా బాబాలాగే జరిగింది అప్పుడు కూడా.
పోలీసులతో పోరాటం, పోలీసులు కొట్టేశారు, పోలీసులు చంపేశారు, రైళ్లు తగలెట్టేస్తారు, బస్సులు తగలెట్టేస్తారు. అరే చిన్నపిల్లలతో ఎవరైనా వెళ్తున్నారేమో, అవన్నీ మాకు తెలియదు, మేము తగలెట్టేద్దాం అనుకుంటున్నాం, తగలెట్టేస్తాం. ఎవరైనా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్తున్నారేమో రైలు మీద, లేదు లేదు. ఏమైనా అంబులెన్స్ వెళ్తుందేమో రోడ్డు మీద, మేమేమి పట్టించుకోం. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక షుగరో బీపీ ఎక్కువైపోయి వెళ్ళటానికి బైకులు కార్లు లేక బస్సు మీద ప్రయాణం చేస్తున్నారేమో, అవన్నీ మేము పట్టించుకోం, దింపేసి మరీ తగలెట్టేస్తాం అంతే. విషం కుల పోరాటాల్లో తగలెడతారు, వర్గ పోరాటాల్లో తగలెడతారు, మత విద్వేషాల కోసం మనుషుల్ని చంపేస్తారు. అంతెందుకండి, ఆవు మాంసం తింటున్నాడని కూడా ఎవరిని చంపేశారు? మనిషిని చంపేశారు. చట్టం ఏమైనా చేశారా ఆవును తినకూడదని? చట్టం ఏమైనా చేశారా భారతదేశ రాజ్యాంగంలో? లేదే. చట్టం చేస్తే అప్పుడు కదా. నువ్వెవడవయ్యా పశువు కోసం మనిషిని చంపడానికి? ఒకడేమో ఆవును పూజిస్తానని తినకూడదన్నాడు అనుకోండి. ఇప్పుడు క్రైస్తవులు ముస్లింలు ఏకమైపోయి మేక మా పవిత్ర జంతువు, కోడి మా పవిత్ర జంతువు అన్నారు అనుకోండి, మొత్తం KFC చికెన్లు మూసేయాలి, ఇంకేముండవు. వెంకాబ్ చికెను, సుగునా చికెను తినండి, బలంగా ఉండండి, ప్రతిరోజు గుడ్డు తినండి, గుడ్డు తినండి, ఇవన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు అంటే ఒకడిని మేకను పూజించేసి, ఒకడు కోడిని పూజించేసి, ఒకడేమో బరిని పూజించేసి పాలే తాగకూడదు అన్నాడు అనుకో, దండం నాయన. చిన్నపిల్లలకు పాలు ఉండవు. ఇంకొకరు ఒక జంతువుని పెట్టేసుకోండి, ఒక్కొక్కడు ఒక జంతువుని పూజించేస్తే ఇక మనుషులందరూ ఒకరి కోసం ఒకరు కొట్టి చచ్చిపోవచ్చు. అంతే కదండి. ఏమైనా రాజ్యాంగంలో ఉందా అండి ఈ విషయాల గురించి? ఏమైనా లేదండి. మనిషిని చంపేశారు. ఒక అబ్బాయి చేత పేడ తినిపించారండి, గో సంరక్షకులట వాళ్ళు. ఒక అబ్బాయి ఆ మాంసం తీసుకెళ్తున్నాడని అనుమానం వచ్చిందట. అందుకని రోడ్డు మీద కూర్చోబెట్టి రాడ్డు చేత్తో పట్టుకుని, తింటావా తలకాయ పగలగొట్టమంటావా అని చేతులర పేడ తినిపించారు. అదే పేడ నువ్వు తినగలవా? అరే వాడికి ఏ నోరైతే ఉందో నీకు అదే నోరుంది, వాడికి ఏ నాలుకైతే ఉందో నీకు అదే నాలుగుంది. వాడు తినే పేడ నువ్వు తినగలవా? నువ్వు తినవు, కానీ వాడితో తినిపిస్తావు. ఇది నీలో ఉన్న శాడిజం. అంటే విషం ఇప్పుడు ఎవరిలో ఉంది? విషం ఎవరిలో ఉంది? పాము అంటావేంటి? నువ్వు అసలు విషం కలిగినోడివి. అందుకే చూడండి, ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి. వారి విషము నాగుపాము విషము వంటిది. 5వ వచనం. మాంత్రికులు, నాలాంటి మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను. అర్థమవుతుందా? నాలాంటి మాంత్రికులు, సేవకులు, సువార్థికులు ఎవరైనా కానివ్వండి, దేవుని పక్షాన ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడకుండునట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాములురా మీరు అన్నట్టు. అర్థమవుతుందా? చెవిటి పాములు అంటే పాముకి ఏమి లేవు, చెవులు లేవు. అంటే మీరు చెప్పినా వినరు. విషం మీలో అంతగా నిండిపోయింది. చూడండి, మరో మాట చూడండి. అదే కీర్తనల గ్రంథం 140వ కీర్తన 3వ వచనం చూడండి. అదే కీర్తనల గ్రంథం 140వ కీర్తన 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు అన్నాడు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది అన్నాడు. ఎక్కడుందట? పెదాల క్రింద. పెదాల క్రింద విషం ఏంటండి? ఉంటదండి. పెదాల క్రింద కూడా విషం ఉంటుంది. ఒక్కసారి మాట బయటకు వచ్చింది అని అంటే విషం గొక్కుతున్నాడు వీడని మనకు అర్థమైపోద్ది. నిజం. పెదాల క్రింద విషం ఉన్నోడు మాట్లాడుతుంటే ఏం గొక్కుతున్నట్టు? విషం గొక్కుతున్నాడు. విషం గొక్కుతున్నాడు అని అంటే ఓ పెదాల క్రింద ఏముంది? విషం ఉంది. నిలువెల్లా విషమే. నరజాతి విషపూరితమైన పాముల వలె మారిపోయారు. ఎవడు కాదు ఇప్పుడు సమాజంలో పాము. చెప్పండి, చిన్న బిడ్డని టీచర్ కాటేసేస్తాడు. పామా కాదా? చెప్పండి. 6 ఏళ్ల 7 ఏళ్ల 8 ఏళ్ల పాప ట్యూషన్కి వెళ్ళింది. ట్యూషన్ టీచర్ ఏం చేశాడు? పాపని కాటేశాడు. పాము కాదా వాడు? కన్న తండ్రి కడుపున పుట్టిన బిడ్డను తీసుకెళ్తూ ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అత్యాచారం చేసి చేశాడు. పాము కాదాడు? మొన్న విజయవాడలో ఒక కిరాణా కొట్టాడు. ఒక చిన్న బిడ్డ ఆ కిరాణా షాపు దగ్గరికి ఏదో కొనటానికి తల్లి పంపిస్తే వెళ్ళింది. లోపలికి తీసుకెళ్ళాడు, చంపేశాడు, శవం మీద పడ్డాడు. నిజంగా వాడు పామా మనిషా? పామా మనిషా? పావండి, మనిషి కాదు వాడు.
ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు చూడండి. ఒక్క అమ్మాయి ఒంటరిగా బస్ స్టాండ్లో నిలబడింది అనుకోండి, ఎన్ని కుక్కలు తిరుగుతాయి తెలుసండి కూడా. ఎన్ని కుక్కలు, ఏ కుక్కలు, మామూలు ఊర కుక్కలు కాదు, పెద్ద కుక్కలు, బండ కుక్కలు, ప్యాంటు చొక్కాలు వేసుకున్న కుక్కలు, ప్యాంట్లు చొక్కాలు వేసుకున్న ఊర కుక్కలు బస్ స్టాండ్లో తిరుగుతాయి. ఏమనాలి మరి వీళ్ళని? పాములు కదా వీళ్ళు? పాములేనండి. సమాజంలో రకరకాల పాములు, కార్పొరేట్ పాములు, బీద పాములు, పేద పాములు, డబ్బున్న పాములు, డబ్బు లేని పాములు, చదువుకున్న పాములు, చదువు లేని పాములు, పండిత పాములు, పామర పాములు. ఎక్కడ చూసినా ఏమున్నాయి తెలుసా? పావులే పావులే పావులే. మొన్న ఒక వీడియో చూశానండి. పావులు ఎన్నో ఉన్నాయి, చుట్టూ పావులే. అందులో మనిషి ఆ పావుని ఇటు తీస్తున్నాడు, ఈ పావుని ఇటు తీస్తున్నాడు. ఆ పావులన్నీ ఒకేసారి చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచింది. మనకు అలా ఉంది కానీ దేవుడికి అలా ఉండదండి. ఇంకా గొప్పమైన పావుల్ని ఒకేసారి చూస్తున్నాడు. సుమారు 750 కోట్ల పావుల్ని దేవుడు చూస్తున్నాడండి పైనుంచి. నిజమండి.